జై శ్రీమన్నారాయణ. ఇవాళ మేము వైల్పాడు సేవా సమితి నుంచి ఇక్కడ సేవ చేయడానికి వచ్చామండి. అన్నమయ్య జిల్లా నుంచి చాలా విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మనము సువర్ణగిరిలో ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి ఆ దేవుడు మాకు అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. విశేషమైన రోజు అండి కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక మాసంలో సంవత్సరం అంతా చేసినటువంటి ఒక పుణ్యం, ఒకవేళ మనం ఏదైనా ఒక సందర్భంలో ఇంట్లో పూజ దీపం వెలిగించలేకపోవచ్చు, ఇవాళ చేస్తే సంవత్సరం అంతా చేసినటువంటి పుణ్యఫలం మనకందరికీ దక్కుతుంది. మేము ప్రతిసారి కూడాను ప్రతి నెలలో కూడాను ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి ఫ్రీగా సేవ చేస్తున్నాము. ఆ దేవుని కృప మా మీద ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ సువర్ణగిరికి వచ్చి ఇక్కడ ఈ కోటి దీపోత్సవంలో పాల్గొని ఇక్కడ కోటి దీపాలు వెలిగించడంలో ఎంతో తన్మయత్వంతో సంతోషంగా వెలుగుతున్నాము, సంతోషంగా ఉండాము. మా భాగ్యంగా ఇది భావిస్తున్నాము. మా అన్నగారు మా కన్వీనరు శివానందం గారితో ఆయన మమ్మల్ని అంతా తీసుకొని వచ్చి ఈ భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మేము చాలా చాలా సంతోషంగా వెలుగుతున్నాను. మహాలక్ష్మి బ్రహ్మరాంబిక సేవా సమితి నుంచి వచ్చాము. మహాలక్ష్మి మేడం గారు మాకు అవకాశాన్ని ఇచ్చారు. ఇందులో పాల్గొన్నందుకు మేమంతా చాలా సంతోషంగా ఉంటున్నాము. ఇంకా అలాగే మా లీడర్ లతా గారు కూడా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. టెంపుల్ బాగా చాలా మంచిగా కట్టారు. సో ఈరోజు కోటి దీపోత్సవం పౌర్ణమి రోజు వచ్చాము కాబట్టి అందరూ బాగుండాలని మేము పూజలు చేసాము. అందులో మేము ఉండాలని అనుకుంటున్నాము. అన్ని మాసాలకెల్లా కార్తీక మాసం చాలా విశేషమైన మాసము.
ఇది హరిహరాదులది ఇదన్నమాట. ఈ మాసము శివకేశవులకు భేదం లేదని అంటారు ఈ మాసంలో. అయితే ఇది ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి దీపాలు వెలిగిస్తారు. ఈ నెల రోజులు దీపాలు వెలిగిస్తారు. కానీ ఇది ఇంకా పున్నమ రోజు వెలిగించే దీపము చాలా విశేషమైందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసం అనగా హరిహరుల మాసం అన్నమాట. ఇప్పుడు మనం దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే భక్తుల పాపాలన్నీ పారద్రోలడానికి దీపాలు వెలిగిస్తాం. ఈ మొదటి 15 రోజులు ఎంతో విశిష్టమైన రోజులు. ఇది హరిహరుల మాసం అన్నమాట. ఇది హరిహరుల మాసం. ఇక్కడికి వచ్చి అసలు మా జన్మ ధన్యమైంది. అసలు ఎప్పుడు చూడలేదు. అంత చాలా బాగుంది. చాలా విశేషంగా జరిగింది. ఇక్కడ చాలా బాగా చేశారు. ఈరోజు ఇక్కడ కోటి దీపాలతోటి చాలా బాగా చేశారు. ఇక్కడ విష్ణుమూర్తికి ఈశ్వరునికి చాలా దగ్గర సన్నిధి. ఇది 1,00,000 కోటి దీపాలు అంటారు, కోటి దీపాలు అంటారు. ఈ రకరకాలుగా ఇండ్లల్లో వెలిగించుకుంటారు. ఇంకా ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు కళ్యాణం చేస్తారు. ఈరోజు చాలా విశేషం అని చెప్పి చేస్తారు అన్నట్టు. కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం అంటే మనకి 4 సోమవారాలు లేకపోతే 5 సోమవారాలు వస్తాయి. సో సోమవారం రోజు నక్షత్రాలు అంటే మనకి స్టార్స్, ఆ స్టార్స్ ఉన్న సమయంలో మనం దీపాలు ముట్టిస్తాం. అది కూడా 33 ముట్టిస్తాం. ఎందుకు అంటే 30 దేవతలు ఉంటారు. సో 33 రోజులు మనకి మాసం అంటే 30 days. కానీ తిథులు పడిపోతుంటే మనకి 33 వస్తుంది. అందువల్ల 33 అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నక్షత్రాలకి మనం ముట్టించుకుంటాము. మోహినీదేవి, చిత్రగుప్తులు మోహినీదేవి గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మనం ముట్టించుకుంటప్పుడు కూడా చిత్రగుప్తులు మోహినీదేవి అన్నట్టు ముట్టించుకుంటాం. ఈ నెలలో మనకి బిఫోర్ కార్తీక పౌర్ణమి తులసి దామోదరల కళ్యాణం చేస్తాం. తులసి అంటే అందరికి ఎంత ప్రాముఖ్యత అందరికీ తెలుసు. మనం ఎందుకంటే కృష్ణ తులాభారంలో కూడా మనకు తులసి పెడితేనే కృష్ణుడు తూగుతాడు. సో తులసికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక పౌర్ణమికి దీపాలు ఎందుకు పెడతారంటే అన్ని మాసాలలో కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది కాబట్టి కోటి దేవుళ్ళతో సమానంగా కోటి దీపాలు అనేది ప్రతిష్ఠిస్తారు. మనం 365 days మనం ఎక్కువ పూజలు చేయం కాబట్టి 365 వత్తులతోటి ఈరోజు మనం ప్రత్యేకంగా దీపం పెట్టాల్సి ఉంటుంది. కోటి దేవతలకి సమానంగా పెడతాం.